నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 4వ తేదీ గురువారం 2025వ సంవత్సరం ఉదయం 10:30 ప్రాంతంలో చిత్రీకరించడమైంది. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 41వ అధ్యాయం 10వ వచనం. దిగులు పడకుడి, నేను నిన్ను బలపరుతును అని దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు మనకి యెషయా 41:10 ద్వారా చెప్తున్నాడు. అదేవిధంగా నువ్వు దేవునితో ఉంటే ఈ మాట నువ్వు మనసులో పెట్టుకో. అదేంటంటే ఫిలిప్పీ 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువానియందు నేను సమస్తము చేయగలను. అది నీ మైండ్లో పెట్టుకో. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళ మైండ్లో పెట్టుకున్నారే అలాగా. అప్పుడు నువ్వు జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు అన్నట్టు కొన్ని పేర్లు చెప్తాను. వాటి కోసం నేను ప్రార్థన చేస్తున్నా, మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ వీడియో చూస్తున్న మీరు వాళ్ళని కే సొలొమోన్, అతను చదువులో ఉన్నత చదువులు చదవాలని, ఆ బిడ్డకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ఇవ్వాలని, వాళ్ళ నాన్నగారికి దేవుడు శాశ్వత సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని, అదేవిధంగా మతోన్మాదులైన ఆ దుర్గుణ, శవశక్తి దుర్గుణ, తర్వాత లలిత్ కుమారి, ఆ బొక్కల డాక్టర్ ఎవరు, భాస్కర్ రాజు, వాళ్ళని మారు మనసు ప్రసాదించమని నా ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మంజుష గురించి, అదేవిధంగా ఎం కృప గురించి, తర్వాత మంటి మురళి గురించి రోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు నిశ్చయంగా దీవించునుగాక. యేసు నామంలో మీ బ్రతుకంతా దీవెనలతో నింపబడునుగాక. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.